హలో ఎవ్రీవన్, మనం డైలీ ఒక క్యాప్సూల్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ మొత్తం తగ్గిపోతుంది. అది ఎలా? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు టాక్ అబౌట్ దిస్ పవర్ఫుల్ క్యాప్సూల్ విచ్ ఈస్ బ్యాక్ టు సైన్స్ అండ్ విచ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ టు స్టాప్ ఇన్ఫ్లమేషన్. ఐఎమ్ డాక్టర్ సుమ పూజ. ఐఎమ్ బోర్డ్ సర్టిఫైడ్ ఫిజిషియన్ ఇన్ ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. ఇన్ఫ్లమేషన్ అంటే 2 టైప్స్ ఉంటుంది, అక్యూట్ కానీ క్రానిక్ కానీ. ఇది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అనేది నార్మల్గా అందరికీ జరుగుతూనే ఉంటుంది డైలీ. ఎలా అంటే మనం తీసుకునే వాటర్లో, తీసుకునే ఫుడ్, తీసుకునే గాలిలో చాలా వరకు బ్యాక్టీరియాస్, వైరస్, టాక్సిన్స్ అండ్ ఇంకా అదర్ కెమికల్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. వాటి నుంచి రక్షించుకోవడానికి మన బాడీలో ఉన్న WBC సెల్స్ అనేవి లింఫోసైట్స్ కానీ, న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్, టీ హెల్పర్ సెల్స్ ఇలాంటివి వాటి నుంచి మన బాడీని రక్షించడానికి హెల్ప్ అవుతుంది. ఇది అక్యూట్ కండిషన్, కామన్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇది అక్యూట్ కండిషన్ అనేది ఎప్పుడైతే సప్రెస్ అవుతుందో ఆ సప్రెస్ అయిన అక్యూట్ కండిషన్ని క్రానిక్ కండిషన్గా మారుతుంది. ఈ క్రానిక్ కండిషన్ ఏంటి అంటే నార్మల్గా పదే అక్యూట్ కండిషన్స్ అనేవి జరుగుతూ ఉండడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ట్రిగర్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగర్ అయినప్పుడు మనకు యాంటీబాడీస్ అనేవి ఎక్సెస్గా రిలీజ్ అవుతుంది. సో దానివల్ల మన బాడీలో అల్జీమర్స్ రావచ్చు, జాయింట్ పెయిన్స్ రావచ్చు, మన బాడీలో చాలా వరకు ఆర్గాన్ డిసీజెస్ అండ్ డ్యామేజ్ కూడా చాలా వరకు జరుగుతుంది. సో క్రానిక్ ప్రాబ్లం అనేది మనము అడ్రస్ చేసుకోవాలి. కానీ చాలామంది క్రానిక్ డిసీజ్ అనే దాన్ని అడ్రస్ చేసుకోరు. సో దానివల్ల ప్రాబ్లం అనేది కూడా తొందరగా క్యూర్ అవ్వదు. అది ఎలా చేసుకోవాలి న్యాచురల్గా అంటే కొన్ని సప్లిమెంట్స్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న సిమ్టమ్స్ మూడ్ స్వింగ్స్, త్వరగా అలసిపోవడం, జాయింట్ స్టిఫ్నెస్, మజిల్ డిసార్డర్స్ ఇలాంటివి కామన్గా వస్తూ ఉంటాయి. మెయిన్గా ఎక్కువ అలసిపోవడం అనేది, వీక్నెస్ అనేది జరుగుతుంది. మా సెల్ హెల్త్ క్లినిక్కి చాలామంది ఆటోఇమ్యూన్ కండిషన్స్ వాళ్ళు కానీ, ఆర్థరైటిస్ కండిషన్స్, హసిమోటో థైరాయిడైటిస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు. మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కాజ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఇక్కడ సజెస్ట్ చేసేది మెయిన్గా డిటాక్స్ డైట్ అండ్ కొన్ని సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. అవి ఏంటి అంటే కుర్కుమిన్ అనేది నార్మల్గా టర్మిక్లో నుంచి ఎక్స్ట్రాక్ట్స్ చేస్తారు. ఇది ఏం చేస్తుందంటే NF-κB అనే దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. అంటే కొన్ని ఎంజైమ్స్ని, మాలిక్యూల్స్ని బ్లాక్ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్స్ తగ్గుతుంది. ఇంకొకటి క్యూర్సెటైన్. ఇది ఒక న్యాచురల్ ఫ్లేవనాయిడ్ అనమాట. అంటే ఫ్రూట్స్లో కానీ, వెజిటేబుల్స్లో కానీ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే హిస్టమైన్ టాలరెన్స్ని అడ్రస్ చేస్తుంది, ప్లస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఇంకొకటి బాడీ స్టిఫ్నెస్ని కానీ, ఇన్ఫ్లమేషన్ని కానీ తగ్గిస్తుంది. ఇలాంటి కొన్ని సప్లిమెంట్స్ సపోర్ట్ ప్లస్ జింజర్ రూట్ ఎక్స్ట్రాక్ట్. ఈ జింజర్ రూట్ ఎక్స్ట్రాక్ట్ ఏంటి అంటే మనకు మెయిన్గా ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యేది మెయిన్గా గట్లోనే. సో గట్ని డీటాక్సిఫికేషన్ చేయడం వల్ల కూడా మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. సో ఈ సప్లిమెంట్స్ సపోర్ట్తో పాటు డైట్ సపోర్ట్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల ఆర్థరైటిస్ అండ్ హసిమోటో థైరాయిడైటిస్ ఇలాంటివి కంట్రోల్ అవుతుంది.